హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో స్టార్టింగ్ నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ చేసుకొని వచ్చారు. స్టార్టింగ్ ఫెయిల్యూర్స్ ఎదురైనా సరే, సక్సెస్ ఎదురైనా సరే ఇప్పటికీ ఒక ఒక రేస్‌లో పరిగెడుతూనే ఉంటున్నారు. అసలు నాకు కూడా ఆయన గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలనిపిస్తుంది. మరెవరో కాదు ఆయన సూర్య శ్రీనివాస్ గారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం. జర్నీ ఎలా ఉందంటే స్టార్టింగ్ నార్మల్‌గా ఇండస్ట్రీకి ఏమనుకొని వచ్చారు? ఇండస్ట్రీకి హీరో అవుదాం అనుకునే వచ్చాను. హ్మ్. బట్ రావడం జర్నీ ఇంతకుముందు మనం ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నాను. హ్మ్. సో ఐ థాటెడ్ పెద్ద ఇంట్రోవర్ట్ కదా, మనకి యాక్టింగ్ కష్టం, యాక్ట్ రావడం కష్టం, స్కిల్ సెట్ బేస్ చేసుకుని డైరెక్టర్ అయిపోదాం దూకా. ఓకే. సో టీవీ షోస్ అవి చేసుకుంటూ ఒక యాడ్ ఫిల్మ్ వచ్చింది. హ్మ్. సుహాసిని మణిరత్నం కదా ఫస్ట్ యాడ్ ఫిల్మ్. అక్కడి నుంచి ఇప్పటిదాకా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వర్క్ త్రూ వర్క్. ఏ ఇయర్ ఆల్‌మోస్ట్? 2016 అండ్ అదే ఇయర్ 2 మూవీస్ కూడా చేశారు మీరు. డెబ్యూ 2 హీరోగా చేసినవి. డెబ్యూ 2 ఒకే రోజు రిలీజ్ అయినాయి. ఓకే. ఐ థింక్ ఎవరికి అది రికార్డ్ ఏమో, ఎవరికి ఉందో లేదో కూడా తెలియదు. అంటే ఎప్పుడో బాలకృష్ణ గారి కింద అప్పట్లో 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. డెబ్యూ ఎవరికి అవ్వాలి కదా. ఆ! డెబ్యూ ఎవరికి కావాలా? నాకు తొలి పరిచయం కార్డు ఇప్పటిదాకా లేదనుకుంటా, ఎక్కడ కూడా లేదు. హుహు. తొలి పరిచయం చేయలే ఎవరు. ఆ దాన్ని ఎట్లా మెయింటైన్ చేశారు? ఆ గ్రాఫ్ అనాలా దాన్ని 2 సినిమాలు ఒకే రోజు అంటే ప్రమోషనల్ గాని. ఐ వాజ్ సో ఇమ్మెచ్యూర్డ్. హ్మ్. వచ్చినవి చేసుకుంటూ పోయా. ప్రమోషన్ ఓకే. పొద్దున కారం దోశకి వెళ్ళేవాళ్ళు, మధ్యాహ్నం నేను వస్తే వెళ్ళేవాడిని. హ్మ్. అండ్ దట్ టైమ్ ఇట్ హ్యాపెన్ లైక్ కారం దోశకి ప్రమోషన్ దొరికింది, థియేటర్లు దొరకలే. తక్కువ థియేటర్స్ దొరికినాయి. ఇట్ వాజ్ గుడ్ కంటెంట్. ఓకే. నేను వస్తాకి థియేటర్లు దొరికినాయి, ప్రమోషన్ దొరకలే. హుహు. సో ఇట్ హ్యాపెన్ అంతే. ఫాస్ట్ ఇస్ ఫస్ట్ మాట్లాడుకోవడం వేస్ట్. ఓకే. 'మహర్షి' చేశారు. అండ్ హ్మ్. 'మహానటి' కూడా చేశారు. ఎట్లా అనిపిస్తుంది 'మహర్షిలో' మహేష్ బాబు గారితో? ఇట్ వాజ్ ఎ పెయిడ్ హాలిడే ఫర్ మీ. హ్మ్. ప్రామినెంట్ ఫ్రెండ్స్ అనుకుని ఎంటర్ అయ్యాము. బట్ మోస్ట్ అంత క్రెడిబిలిటీ ఉన్న క్యారెక్టర్ ఏం కాదు. జస్ట్ హ్మ్. జనరల్గా ఏమవుతుందంటే అప్పటికి మహేష్ బాబు గారితో చేయడానికి చిన్న సినిమాలు హీరోగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒక ఇద్దరు ముగ్గురు చూశారు. హ్మ్. ఆ ఇద్దరు ముగ్గురులో నేను ఒకడిని. ఓకే. వెళ్ళినప్పుడు ఏదో ఉంటుంది అనుకున్నాం, కొన్ని కట్ హ్మ్. అయినాయి ఆబ్వియస్లీ. ఎన్ని సీన్‌లు లేపేశారు ఆల్‌మోస్ట్? 2 అయినా పోయి డైలాగ్ వర్షన్ అవసరం లేదు. నాట్ నీడెడ్ ఇన్ దట్ ఫిల్మ్. ఓకే. అవసరం లేని ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు. షూటింగ్ ఎన్ని రోజులయింది? డెహ్రాడూన్‌లో ఇట్స్ బీన్ 1 మంత్. 1 మంత్ షూటింగ్ అయింది ఆల్‌మోస్ట్. అట్ దట్ కాలేజ్ ఎపిసోడ్స్ అన్నీ. ఓకే. యాహ్! మంచి ఎక్స్‌పీరియన్స్. ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ. మంచి లెర్నింగ్, మంచి ఫ్రెండ్స్ అయ్యారు. హ్మ్. బట్ అన్న 1 మంత్ షూటింగ్ అయింది అది మీరే చెప్తున్నారు. బట్ అయి తీసినప్పుడు కానీ బాధ అనేది ఉండుద్ది. సినిమా థియేటర్‌లో మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌తో చూసినప్పుడు గాని, అర్రే! సీన్ ఉంటే అయ్యో! మంచి ఇదయ్యేది గదా! అని ఒక ఇది ఉండుద్ది గదా! నార్మల్‌గా యాస్ ఎ యాక్టర్‌గా. యాక్టర్ అంటే యూ నో కదా! తీసినప్పుడు హ్మ్. తెలుసు ఇది ఎంతవరకు వెళ్తది ఏంటన్నది. హ్మ్. అప్పటికే నేను హీరోగా చేశా, చాలా చేసున్నా. సో, ఐ నో వాట్ విల్ బి ద రిజల్ట్ ఓకే. ఫర్ మై. దాని నుంచి ఏమొస్తుందో తెలుసు. వచ్చేది నాకు సెట్ ఎక్స్‌పీరియన్సే. ఐ వాజ్ వెరీ హ్యాపీ. హ్మ్. ఆ లెర్నింగ్ మహేష్ బాబు గారిని కలవడానికి ఎంతమంది కింద మీద పడుతుంటారు జస్ట్ చూస్తే చాలు. హ్మ్. నెల రోజులు పక్క పక్కన కూర్చున్న ఫీలింగే కదా. సో ఒక్కో ప్రాజెక్ట్ నుంచి ఒకటి దొరుకుద్ది. హ్మ్. అది పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తది. అంటే ఆ మూవీలో ఆల్‌మోస్ట్ అల్లరి నరేష్ గారు అండ్ పూజా హెగ్డే గారు అండ్ మహేష్ బాబు గారు. ఆళ్ళంటే ఆన్ స్క్రీన్ ప్రిపరేషన్ కానీ ఎట్లా ఉండేదన్న? అంటే షూటింగ్ టైమ్‌లో కానీ, సెట్‌లో ఏదైనా సీన్ కానీ? నేను యాజ్ ఐ సెడ్ హీరోగా చేసుకుంటూ వచ్చి ప్యారలల్లీ హ్మ్. చాలా మంది స్టార్స్‌తో పనిచేశాను. ఓకే. చేసిన ప్రాసెస్‌లో వాట్ ఐ లెర్న్డ్ ఈజ్ లైక్ ఓకే. వాళ్ళ పొజిషన్‌లో ఉంటే ఎలా ఉంటాం అన్నది అర్థమవుతుంటది. హ్మ్. అండ్ మన ఈ దూరం నుంచి చూసే వాళ్ళకి రకరకాల పర్స్పెక్టివ్స్ ఉంటాయి, కానీ ఎవ్రీవన్ స్టార్ అయిన ప్రతి ఒక్కరికి చాలా డిసిప్లిన్ ఉంటది. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు సినిమా అంటే ప్రాణం ఇచ్చి పనిచేస్తారు. హ్మ్. సో, ఆ ట్రైట్స్ అన్ని కామన్ ట్రైట్స్. హ్మ్. అవి తెలుస్తూ వచ్చినాయన్నమాట. ఓకే. అవి చేయడం వల్ల. ఒక డైరెక్టర్ చెప్తున్నప్పుడు జోనర్ కానీ, ఆ మూవీ షూటింగ్ చేసేటప్పుడు గానీ, చాలా వరకు సీన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఎట్లా ఉండేవారు నాగశ్విన్ గారు? ఆఫ్టర్ రిలీజ్ 'మహానటి'. 'మహానటి' నేను బ్యాంకబుల్ వర్క్ ఏం చేసాను అందులో. హ్మ్. జస్ట్ 'మహానటి' నేను ఐ జస్ట్ రిప్రజెంటెడ్ అనొచ్చు, బాడీ డబుల్ అనొచ్చు, ఇంకేటేమన్నా అనొచ్చు. ఆ ఎన్టీఆర్ గారి బాడీ డబుల్‌గా చేశాను. హ్మ్. రిప్రజెంట్ సూపర్ ఫేషియల్ సూపర్ ఇంపోజిషన్ సూపర్ ఏదో అంటారులే. ఓకే. ఫేషియల్ హ్మ్. నా ఆయన ఫేస్‌ని మెర్జ్ చేసి హ్మ్. అది నేనే దాంట్లో నేను కాకపోయినా ఇంకొకళ్ళు ఎవరు బాడీ టోన్ మ్యాచ్ అయిన ఇంకెవరైనా చేస్తారు. ఓకే. బట్ 'మహానటిలో'. హ్మ్. హ్మ్. బట్ ఫార్చునేట్ ఎనఫ్ దట్ ఆయన లేని తర్వాత ఆయన పేరుని రిప్రజెంట్ చేయడం హ్మ్. అండ్ నాగేశ్వరన్ గారు లాంటి వాళ్ళని ఆయన డైరెక్షన్‌లో చేసాం. నాకు లైఫ్ టైమ్
ఒక చిన్న క్రెడిబిలిటీ, ఇవన్నీ చూడడం అందులో. ఇంకా దాన్ని మించి ఏం చూస్తాం. ఓకే. ఆఫ్టర్ 'కల్కి' నాగేశ్వరరావు గారు పీక్స్ ఎక్కడికో వెళ్ళిపోయారు. కల్కి షూటింగ్ స్టార్టింగ్ అప్పుడు కానీ ఎప్పుడైనా మీకు ఏమైనా వచ్చిందా దాంట్లో? లేదు. అంటే సూర్య శ్రీనివాస్ గారికి పిఆర్ ఇట్లా అని ఏం తెలియదు అనుకోవచ్చు. అంతేనా మీరు అన్నదాని బట్టి? అనుకోవచ్చు. రెడ్ మూవీ మీరు చేశారు, బట్ మీకు చేసినంత అప్రిషియేషన్ కానీ రానప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారంటే? నువ్వు అడుగుతున్నావు అన్ని మా రెడ్ లేకపోతే మహానటి ఇవన్నీ కూడా నేను సపోర్టింగ్ రోల్స్ చేసినవన్నీ కూడా ఏంటంటే నేను ఎందుకు చేసా ఒక చెప్తా. బేసిక్గా నేను దీన్ని లైఫ్ టైం బిజినెస్ లో చూస్తున్నా. ఓకే. నా ఫిల్మ్ ఇండస్ట్రీలో బీయింగ్ అన్ యాక్టర్ ఫైనాన్షియల్ గా లైఫ్ టైం ఇందులోనే ఉండాలి అని చేస్తున్నప్పుడు హీరోగా కొన్ని చేసుకుంటూ వచ్చాను. దాని మీద క్రెడిబిలిటీ క్రియేట్ అయిపోయి నేను బ్యాంకబుల్ నేమ్ అయిపోయి ఉంటే అది ఆటోమేటిక్లీ ఆ స్కేల్ పెరిగేది. ఓకే. వెరస్ అది జరుగుతూనే ఉంది. ప్యారలల్లీ నాకు ఈ ఆపర్చునిటీ వస్తున్నప్పుడు వై డోంట్ ఐ పికప్ తీసుకుందాం. ఫైనాన్షియల్ గా కొద్దిగా స్టెబిలిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీ లెర్న్ సో మచ్. సినిమా నేర్చుకుంటూ పోతాం ప్రతి ఆపర్చునిటీ త్రూ. నేర్చుకునే స్కోప్ వస్తుంది, స్టార్స్తో పనిచేసే స్కోప్ వస్తుందని ఐ స్టార్టెడ్ డూయింగ్ సపోర్టింగ్ రోల్స్ యాజ్ వెల్. ఓకే. చేస్తున్నప్పుడు నేను ఏదైతే అనుకున్నానో మనకు కొత్త లెర్నింగ్ దొరుకుతుందని అది దొరుకుతూ వస్తుంది. సో దట్ మళ్ళీ అగైన్ అది నా జర్నీలో నేనైతే హీరోగా ఎలా స్టార్ట్ అయ్యి అది చేద్దాం అనుకున్నా దానికి హెల్ప్ చేస్తుంది తప్ప వెనక్కి పుల్ చేయలేదు. సో ఎండ్ ఆఫ్ ద డే నువ్వు వర్క్ నేర్చుకుంటే, నువ్వు సినిమా నేర్చుకుంటే, నువ్వు ఒక మంచి యాక్టర్ అని ప్రూవ్ అయితే నువ్వు హీరోనా కాదా అనేది ఆడియన్స్ చెప్పేస్తారు. సో అది బిలీవ్ చేసుకుని పని చేసుకుంటే అంటే హీరో అవడం ఇంపార్టెంట్ అంటారా, యాక్టర్ అవడం? యాక్టర్ అవడం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు యాక్టర్ అయితేనే ఇంకేమైనా అవుతావు. ఓకే. ఫస్ట్ నీకు ఇచ్చిన సీన్ దేన్నో. బట్ ఫస్ట్ మీరు హీరోగా వచ్చారు కదా. హీరో కూడా యాక్టరే కదా. హీరో కూడా యాక్టర్. ఇవన్నీ ట్యాగ్స్, హీరోయిన్ ఇవన్నీ ట్యాగ్స్. బట్ వితౌట్ యాక్టర్ అనే నువ్వు యాక్టర్ కానప్పుడు ఏ ట్యాగ్ కి మనకు రావు. ఫస్ట్ యాక్టర్ అని ప్రూవ్ అయితే ఆటోమేటికల్లీ యూ విల్ ఫిట్ ఇన్ సమ్ కేటగిరీస్. ఆ మనం కేటగరైజ్ చేసుకుని ఫిట్ అవుతాం. ఎండ్ ఆఫ్ ది డే నేను వ్యాలిడేట్ చేసింది నిన్ను చూసేవాడు, ఆడియన్స్ చూసి నేను ఎంపథైజ్ అవుతుంటే వాళ్ళే ఫిక్స్ అవుతారు. ఓకే వీడి ఈ బెటర్ పొజిషన్లో ఉండొచ్చు, ఇంకా బెటర్ పొజిషన్లో ఉండొచ్చు, దే విల్ ఫిక్స్ అవుతారు. సో దాని తగ్గట్టుగా నీకు ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి. సో వాట్ ఐ ఫీల్, నువ్వు ప్రాపర్ రైట్ యాక్టర్ అయితే భయపడక్కర్లేదు. నీ ప్లేస్ గురించి నువ్వు భయపడక్కర్లేదు. ఆ ప్లేస్ ఆటోమేటికలీ వస్తుంది. ఆ బిలీవ్ చేసి నేను పని చేసుకుంటూ వెళ్తున్నాను. రామ్ గారితో ఎట్లా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అండ్ ఆ టైంలో ఈజ్ వెరీ గుడ్. చాలా ఎనర్జెటిక్, బాగుండేవారు. నేను ఒక 10 days ఎన్రోల్ చేసినట్టున్నా. స్క్రీన్ మీద ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో బయట కూడా అదే ఉండేది. యాజ్ ఐ సెడ్ అగైన్ నేను ఆ వర్క్ నుంచి ఇంకో వర్క్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ వర్క్ అంతే. అంటే హీరోగా చేస్తున్నప్పుడు మీరు యాక్టర్గా కూడా మళ్ళీ అంటే సపోర్టింగ్ రోల్స్, లీడర్ ఇట్లాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క స్టార్ నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి నేర్చుకుంటున్నారు? యాక్టింగ్ నీ స్కిల్ ఎవరిని నేర్పించేస్తారు, బట్ నో బడీ కెన్ టీచ్ యూ డిసిప్లిన్. నువ్వు డిసిప్లైన్గా ఉంటే నీ స్కిల్ వచ్చేది. స్కిల్ ఉండి డిసిప్లైన్గా లేకపోతే పనులు అవ్వవు. సో కామన్ లేకపోయినా డిసిప్లిన్ ఉంటే పనులు అవుతాయా? డిసిప్లిన్ ఇప్పుడు డిసిప్లిన్ ఉండి వీడు సరిపోతాడు అనిపించినప్పుడు దే విల్ టీచ్ యూ. మరి ఇది ఇలా కాదు, ఇలా చెయ్యి. అప్పుడు నువ్వు డిసిప్లిన్ నువ్వు డెఫినెట్లీ నేర్చుకుంటావు. ఫస్ట్ తప్పులు చేస్తాం కానీ బ్లండర్స్ చేయం అప్పుడు. వెన్ యూ ఆర్ డిసిప్లైన్. ఓకే ఇది తెలియదు అనుకుంటే వాళ్ళు చెప్తారు ఇది కాదు, ఇలా కాదు, ఇలా చేస్తే పని అవుద్ది అని. సో వెన్ యూ ఆర్ డిసిప్లైన్ నువ్వు మంచి యాక్టర్ అయ్యే స్కోప్ ఉంటుంది. అండ్ ఈ పెద్ద నువ్వు చెప్పిన స్టార్స్ అందరూ కూడా దేర్ లైఫ్ ఈజ్ సినిమా. ఓకే. అండ్ దే కీప్ లెర్నింగ్, డిసిప్లైన్గా ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు నీకు తెలుసా ఓరా ఎందుకు వస్తుంది ఏంటన్నది. వాళ్ళు చేసే ఆ సీన్ యాక్టింగ్ లైవ్ లో వాళ్ళు ఇంకా సినిమానే నమ్మి దిగిన వాళ్ళు కాబట్టి ఆ డిసిప్లిన్గా ఉంటారు. వాళ్ళందరిది కామన్ పాయింట్ చెప్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక స్పెషల్ పాయింట్స్ ఉంటాయి, బట్ కామన్ పాయింట్ ఈజ్ లైక్ ఎవ్రీబడి ఈజ్ డిసిప్లిన్, ఎవ్రీబడి లవ్స్ సినిమా. అంటే అన్న ఎవరైనా కొంతమంది బాగా సైలెంట్గా ఉన్న యాక్టర్స్ అంటే ఒక్కసారిగా యాక్షన్ అనగానే ఒక వేరే స్లాంగ్లో కానీ ఏదైనా చెప్పేస్తే ఒక్కసారి మీ రియాక్షన్ ఎట్లా ఉండదు లైవ్లో? నీకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది, నీ ప్రిపరేషన్ నీది ఉంటుంది. వెన్ మన సీన్కి వెళ్ళిపోయింది ఆయన అల్లు అర్జున్ ఆయన నాని గారు ఇలా చూస్తూ కూర్చుంటే పని చేయలేం. నీకు ఆ స్క్రిప్ట్ లో చూసుకుంటాం కదా, స్క్రిప్ట్ లో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఉంటుంది, డైలాగ్ వర్షన్ ఉంటుంది, ఇవన్నీ ప్రిపేర్ అయి ఉంటాం కదా. ఆటోమేటిక్లీ యూ డోంట్ అవన్నీ ఆలోచిస్తున్నట్టు పని చేయనట్టు. వాట్ ఐ ఫీల్ ఆ రియాక్షన్ కి మెస్మరైజ్ అంటే నీ పని నువ్వు చేయలేవు. మన పని మీద మనం ఫోకస్ చేసుకుంటాం. బట్ ఐ థింక్ అదే క్వశ్చన్స్ అడుగుతుంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను, పనిలో ఉంటాం కదా అప్పుడు. పనిలో ఉండడం కూడా
కరెక్టే. కానీ ఏదైనా సీన్ రీటేక్లు అవ్వడం కానీ, ఒక స్టార్ యాక్టర్ దగ్గర ఏదైనా సీన్ అనుకున్నట్టు రాలా, ఫ్లో కానీ ఏదైనా ఒక్కసారిగా మళ్ళీ రీటేక్ నా వైపు నుంచి టేక్స్ మీ వైపు నుంచి. మోస్ట్లీ ఉండదు. నేను ఐఎమ్ ప్రిపేర్డ్గా వెళ్ళిపోతాను. ముందు రోజే. అన్ని ఇబ్బందులు పెట్టిన రోజులు అంటే ఒకసారి ఏదైనా బాగా కష్టం అనిపించిన సీన్ కానీ ఏదైనా హీరో దగ్గర అంత యూనిక్ కష్టపడిపోయి చేసేసి అంత రాలేదు. దుల్కర్ గారితో చేసినప్పుడు దెర్ ఈస్ నో సో మచ్ ఆఫ్ వర్క్ నాకు. మహేష్ బాబు గారితో అంటే దాంట్లో చేయడానికి ఏం లేదు నాకు, ప్రశాంతంగా ఉండడం తప్ప, అంటే ఫేసింగ్ కెమెరాని ఆర్గానిక్గా ఫేస్ చేయడం తప్ప. నాని గారిదే ఫస్ట్ ఫ్యాన్ బై మూమెంట్లో ఉండిపోయాను, అంటే తెలియకుండా ఎక్కువ అబ్జర్వేషన్లో ఉండిపోయాను. సో సెకండ్ డే నుంచి నేను బీట్ సెట్ అయిపోయింది. ఐ వాజ్ ఇన్ దట్ రవి ఏదైతే రోల్కి కావాల్సిన బీట్ ఉంటుందో ఆ బీట్లో సెట్ అయిపోయాను. ఇట్ వెంట్ లైక్ దట్. బాలకృష్ణ గారితో ఇట్స్ లైక్ వెరీ గుడ్. లైక్ కష్టపడలే, పనికేం పెద్ద కష్టం అనిపించలే నాకు. అండ్ గ్యాప్లో కూడా ఇట్స్ లైక్ చాలా మంచి, అప్పుడు నేను కొడుకు రోల్గా చేసింది, ఆ వైబ్ ఉండేది. ఆయన కూర్చోబెట్టేవారు, శ్రీరామ్ రాజ్యం ఆయన ఐప్యాడ్లో చూపించేవారు, మాట్లాడేవారు, నుంచుంటేవారు, చైర్ వేయించి కూర్చోనేవారు. బట్ అదే మనం బయట నుంచి అప్పుడు కొత్తగా చూస్తున్నప్పుడు ఏంటంటే మనం చిన్న బిడియంగా ఉంటాం కదా, అదైతే ఉండేది నాకు. అంటే ఎట్లా ఉండేవారు నార్మల్గా షూటింగ్ సెట్లో? ఒక ఎంగేజ్ వాళ్ళు ఒకైతే బాగా సీనియర్ యాక్టర్స్ అంటూ వాళ్ళ ప్రిపరేషన్ ఎట్లా ఉండేది సెట్లో? డైరెక్టర్ గారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడమేనా సార్? బాలకృష్ణ గారు హీస్ కంప్లీట్లీ డైరెక్టర్స్ యాక్టర్ అనిపించింది నేను చేసినప్పుడైతే. ఓకే, హీ లిసన్ టు డైరెక్టర్. అండ్ ఏమైనా ఇంకో టేక్ పడితే ఇమీడియట్లీ ఆయన కూడా రెగ్యులర్గా యాక్టర్ ఎలా ఫీల్ అవుతారు, అదే 1 more సారీ ఆ టైప్లో రియాక్ట్ అవుతుంటారు. వెరీ గుడ్ నేచర్డ్. నార్మల్గా ఫైనాన్షియల్గా సర్వే అంతా బాగానే ఉందా? నేను స్టార్ట్ అయినప్పుడు, నేను ఏడీగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎవ్రీ ప్రాజెక్ట్ గివెన్ మీ క్రెడిబిలిటీ, ఫినాన్షియల్ క్రెడిబిలిటీ ఇచ్చింది. దాని నుంచి ఎంతో కొంత లెర్నింగ్ ఇచ్చింది. అండ్ స్టాక్ మార్కెట్లో నా కెరీర్ని తీసుకెళ్తా వస్తుంది పైకి. ఓకే. సో సినిమా కష్టాలు అయితే ఏం లేవు. సినిమా డబ్బులు ఇస్తాను ఎప్పటి నుంచి. డబ్బులు ఇస్తాను స్టార్టింగ్ రెమ్యూనరేషన్ అంతా, ఇప్పుడు రెమ్యూనరేషన్ ఎంత? ఇట్ డిపెండ్స్. స్టార్టింగ్ అయితే చెప్పగలను. ఓకే, స్టార్టింగ్ టీవీ షోస్ కి ఏడీకి చేసిన ఫస్ట్ 5,000. ఓకే. దాని తర్వాత ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ 10,000, నెక్స్ట్ మంత్ 15,000 పెరిగింది. దెన్ ఐ జంప్డ్ ఇంటూ మళ్ళీ యాడ్స్ కి వచ్చా. యాడ్ లో ఫస్ట్ వాజ్ 25,000. ఫస్ట్. ఓకే. మహేష్ బాబు గారు యాడ్ నువ్వు నెమ్మదిగా బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తా. అలాగే నార్మల్గా ఆ స్టార్స్ తో చేసినప్పుడు ఎంత నువ్వు ఎంత అడగాలని క్యాల్కులేట్ చేసుకోవడం కదా నన్ను అడుగుతున్నావు కదా. నీకు వచ్చే ఎంక్వైరీస్ ఎంత అడగాలని లేదు, ఒక ఉండదు కదా స్టార్ హీరోస్ తో చేసినప్పుడు ఎంత రెమ్యూనరేషన్ అని. అదే డిపెండ్స్ అపాన్ ద యాడ్, డిపెండ్స్ అపాన్ నీ క్రెడిబిలిటీ, నీ కెరీర్ క్రెడిబిలిటీ, అండ్ నీ వాల్యూ, నీ నీడ్ ఎంత ఉంది యాడ్ లో అన్నది. ఓకే. సో అగైన్ ఇది డైనమిక్ ఫీల్డ్ కదా, యూ కాంట్ డిసైడ్ ఎంత అని డిసైడ్ అవ్వడం. ఇట్ డిపెండ్స్ అపాన్ నీ పరిస్థితి, నువ్వు డిసైడ్ అవ్వాలి. ఒక యాక్టర్ రేటు యాక్టర్ డిసైడ్ అవ్వాలి, అండ్ క్రెడిబిలిటీ ఇండస్ట్రీ ఆటోమేటిక్లీ డిసైడ్ చేస్తుంది. అయితే మహర్షి, మహానటి, కథానాయకుడు, మహానాయకుడు, రెడ్ అండ్ ఈ మూవీస్ సేమ్ అట్లా ఫ్లోలో వెళ్ళిపోవడం అంటారా? డబ్బులు వచ్చినాయి, మంచి డబ్బులు వచ్చినాయి. యూ సీయింగ్ మీ కదా అప్పటి నుంచి నా గ్రోత్ చూస్తున్నా కదా, ఫైనాన్షియల్ గ్రోత్. అండ్ ప్రెసెంట్ ఏంటంటే డైరెక్టర్ తీసే విధానం చేంజ్ అయింది అనుకుంటున్నారా? ఆడియన్స్ చూసే మైండ్ సెట్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? అంటే డైరెక్టర్ మీద సౌత్ ఇండియా 4 లాంగ్వేజ్ లో రిలీజ్ చేయాలి అని ఒక ప్రెజర్ పడడంతో ఆయన స్టైల్ ఆయన తీయలేకపోతున్నారు అనుకుంటారు. మీరు ఒక ఏడీ కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏడీగా ప్లస్ అండ్ ఆడియన్స్ గా కూడా. ఆడియన్స్ అంటే సినిమా చూసే విధానం మారిందా? డైరెక్టర్ తీసే విధానం మారింది, నాలెడ్జ్ పెరిగింది, ఆడియన్స్ ఎక్స్పోజర్ పెరిగింది, చూసే వాళ్ళకి కావచ్చు. ఎవ్రీ టైంతో పాటు అన్ని పెరుగుతుంటాయి కదా, మనిషికి నాలెడ్జ్ పెరుగుతుంటుంది, చూసి కంటెంట్ పెరుగుతుంది. అండ్ చాలా సోషల్ మీడియా ఇది ఇన్ఫ్లుయెన్స్ అయింది. లైక్ నీకు చాలా ఆల్టర్నేటివ్స్ వస్తున్నాయి. వాటన్నిటిని దాటి సినిమాకి వచ్చి చూడాలంటే చూస్తున్నారు. బట్ వెన్ యూ సే రైట్ కంటెంట్, ఎంపథైజ్ అయ్యే కంటెంట్ చెప్పినప్పుడు చూస్తున్నారు. నువ్వే చెప్తున్నావు కొన్ని రిలీజ్కి వెళ్తున్నారు అని. సో వాట్ ఐ థింక్, మోర్ కంటెంట్ అవ్వడం వల్ల మేబీ ఆప్షన్స్, వాళ్ళు చూసింగ్ ఆప్షన్స్ మారుతున్నాయి అంతే. ఆడియన్స్ చూసే
ఓకే, వాళ్ళ knowledge. చాయిస్ ఇస్తున్నట్టు ఉందంటారు అంతేనా? మోర్ నాలెడ్జ్ అంటే సినిమా బికమ్ ఏ టూల్ ఫర్, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా అది చాలా మందికి టూల్ అవుతుంది, ఎర్నింగ్ టూల్ అవుతుంది. ఓకే. రివ్యూయర్స్ కి వాళ్ళకి ఎర్నింగ్ టూల్ అవుతుంది, మీమర్స్ కి ఎర్నింగ్ టూల్ అవుతుంది, ఓకే. అండ్ బయట ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎర్నింగ్ టూల్ అవుతుంది. దే యూజ్ ఈ కంటెంట్ వాడుతున్నారు కదా, ఎక్కడో చోట వాడుకుంటున్నారు. అంటే సినిమా ఈస్ గివింగ్ సో మచ్ లైఫ్ టు సో మెనీ. బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే సినిమా చేస్తున్నారో, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోలు, వీళ్ళందరికీ మాత్రం డెఫినేషన్ అయిపోతుంది. హిట్ ఫ్లాప్ అనేది వీళ్ళకి డెఫినేషన్ అయిపోతుంది. బట్ ఒక సినిమా క్రియేట్ అయిందంటే ఆ సినిమా ఏ స్టేజ్లో ఫ్లాప్ అయినా కానీ, ఏ స్టేజ్లో ఉన్నా కానీ వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఐ థింక్ అడిగిన క్వశ్చన్ ఇదన్నా. అంతే అంతే, నేను అడిగింది కరెక్టే, మీరు ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి. మళ్ళీ ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ 2015 ఆల్మోస్ట్ 2019 దాకా వేసుకుంటే చాలా మూవీస్ లో కొన్ని షార్ట్స్, CG షార్ట్స్ అవి అంత ఉండేవి అనుకుంటున్నారా మీరు? అంటే నేను అంత అనలైజ్ చేయాలి ఇప్పుడు వెళ్ళి, నేను అన్ని వరుసగా సినిమాలు చూసి. ఓకే, అంటే రీసెంట్ గా మూవీస్ చూసారా? లాస్ట్ దురంధర్ చూసా, దురంధర్, ఇంకా తెరేష్క్ మే చూసా ఓటీటీలో. ఓకే, అంటే ఈ మధ్య మీరు ఇది గమనించారా? చాలా వరకు సినిమాల్లో CGI అని కింద మెన్షన్ చేసేస్తున్నారు. అది ఇంతకు ముందు ఉండేది అని మీరు అనుకున్నారా? ఉంటది కదా, అంటే మెన్షన్ చేస్తారు కదా CGI అని. రీసెంట్ గా కాకుండా ఇంతకు ముందు అంటున్నాను అనేది. ఉండేది అది మెన్షన్ చేయాలి కదా ఇప్పుడు. ఇంతకు ముందు కూడా అంటే 2015 సెన్సార్ రూల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో దే షుడ్ అంటే ఫాలో. ఈ మధ్య మరీ ఎక్కువగా మెన్షన్ చేస్తూ పెట్టేస్తున్నారు. ఎక్కువ CG అయిందేమో సినిమాల్లో. ఓకే, లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి CGలు ఎక్కువ చేస్తున్నారు. మీ సినిమాలో అలా ఏమైనా ఉండొచ్చా? నెక్స్ట్ వచ్చే జమానా CGలు ఉంటాయి, కాయిన్ ఏదో CG ఉంటుంది, నాట్ దట్ CG డిపెండెంట్ సినిమా కాదు అది. మోర్ హైదరాబాదీ కొద్దిగా ఆ కామెడీ ఉంటుంది, హైదరాబాద్ నేపథ్యంలో జరిగే కామెడీ ఉంటుంది. అండ్ చైనా పీస్లో ఎక్కువ CG ఇన్క్లేషన్ ఉంది, కొద్దిగా డిఫెన్స్, మిజైల్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో వెళ్ళే సినిమా రెండు ఫ్యామిలీతో వెళ్ళే సినిమా, రెండు ఫ్యామిలీతో వెళ్ళే చక్కగా చూసుకోవచ్చు ఫ్యామిలీతో. ఓకే, నెక్స్ట్ అంటే డుల్కర్ గారితో ఎట్లాంటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయిన బ్రదర్ ఇన్ లా, మీరు బాగా అందరికి ఎట్లా బాగా సెట్ అవుతారని మీరు అనుకున్నారా ఎప్పుడైనా? మామూలుగా కొంతమంది చూస్తే ఎమోషనల్గా వాడతారు, కొంతమందిని చూస్తే కొంచెం ఫ్రెండ్ ఇట్లాగా, మీరు కానీ రెండు వస్తాయి, మీరు ఎక్కువ ఫ్రెండ్ క్యారెక్టర్స్ అండ్ బ్రదర్. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, యూ పుట్ మీ ఇన్ ఎనీ ప్లేస్, నాకు లక్ ఉంది, ఆ లుక్ అండ్ ఫీల్ అది వచ్చేస్తుంది. ఓకే, యూ పుట్ మీ ఇన్ ఎ సర్టెన్ రోల్. ఒంబుంబిష్ లో చూస్తే దే పుట్ మీ ఇన్ ఏ కింగ్ రోల్. ఒకసారి చూడండి, యూ కెన్ ఫీల్ దట్ కింగ్. అండ్ కమిట్మెంట్ ఉంటుంది, వచ్చిన గ్రే షేడ్ ఉంటుంది. ఓకే, అప్పటిదాకా సాఫ్ట్ అనుకున్నాక అది అంతెందుకు 3 రోజెస్ చూసారు కదా, యూ సా ద ట్రాన్స్ఫర్మేషన్. రెండిట్లో బిలీబిలిటీ వస్తుంది. సో ఐ ఫీల్ చాలా న్యాచురల్ గా అనిపించింది, బిలీబిలిటీ వస్తుంది. దట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో నేను టైప్ కాస్ట్ అయిపోలేను, అంటే అయిపోను కూడా. అంటే లకీలీ మై లుక్ ఫిట్స్ ఇన్ మెనీ రోల్స్. అది నాకు ప్రూవ్ అయింది. అంటే ప్రూవ్ ఇన్ సెన్స్, నేను చేసిన వర్క్లో చాలా వాటిలో చాలా డిఫరెంట్ ఎక్స్పోజ్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ వచ్చాను. సో అన్నిట్లో ఫిట్ ఇన్ అవ్వగలుగుతున్నాను. సో ఇప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది ఏంటంటే, పుట్ మీ ఎనీ సిచ్యువేషన్, ఎనీ రోల్, ఐ క్యాన్ పుల్ ఇట్ ఆఫ్ అనే కాన్ఫిడెన్స్ ఉంది. డుల్కర్ గారితో షేరింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్, అది చెప్పాక చాలా చిన్నది అది వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఓకే, ఈయన పొజిషన్, ఈయన ఎలా ఉంటారు అని వెళ్ళాం. ఓకే, ఈయన కూడా నేను హీరోగా చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం అంతే ప్లెజెంట్గా ఉన్నారు. సో దిస్ ఈస్ ద ట్రైట్స్ మాట ఎనీ వన్ కెన్ హ్యావ్. అందరితో కలుస్తారు, అందరితో నీట్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఇట్స్ లైక్ ఒక యాక్టర్, ఒక స్టార్కి నీడెడ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఎన్ని రోజులు షూట్ అయింది? 12 days అంటే 12 days. అంతే, దాని మెమరీ సీన్ చేసిందే చిన్న రోజులు మళ్ళీ. ఓకే, నానిగారితో ఇట్స్ లైక్ మాకు డైలాగ్ లర్న్ సినిమా. నేను 7 days వరకు ఆయనతో పక్కన ఉన్నా కానీ ఐస్ బ్రేక్ చేయడం కష్టం అవుద్ది నాకు. నేను ఐ డోంట్ బ్రేక్, కష్టపడతా. అంటే కాన్వర్సేషన్ ట్రిగ్గర్ చేసి మాట్లాడడం అన్నది చేయను. నా పని నేను చూసుకుంటూ ఉంటా, చూసి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటా. ఆ చేజ్ ఉంటుంది కదా, ఒక ఎన్కౌంటర్స్, లైక్ టెర్రరిస్టులు ఎన్కౌంటర్ అవుతుంది కదా, ఆ టైంలో చేజ్ ఉంది కదా, ఆ చేజ్లో కార్లోనే ఉంటాం, పక్కన ఉంటాం. ఇట్స్ బీన్ 1 day అంతా జరిగింది. అప్పుడు మాట్లాడడం జరిగింది. అప్పుడు ఐ జస్ట్ ఆయన సినిమా ఎలా చూస్తారు, లైక్
వాట్ ద లెర్నింగ్ టూల్, హిస్ లెర్నింగ్ టూల్ ఏంటి, ఈ టైప్లో మాట్లాడదాం. హీ సెడ్ హీ స్టోరీ. ఆ ప్రాసెస్లో ఆయన సినిమా చూడడమే లెర్నింగ్. సూర్య, నువ్వు అడగొచ్చు సినిమా ఆడియన్స్ అందరూ చూస్తుంటే వాళ్ళందరికీ వచ్చేస్తుంది అంటే, కాదు, యాక్టర్లుగా మనం చూసే పర్స్పెక్టివ్ వేరు. ఆబ్వియస్లీ యాక్టర్గా చూసినప్పుడు ఈ సీన్ ఓకే, ఈ షార్ట్ ఏం పెట్టి, షార్ట్ ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎన్సెస్ట్ ఇవన్నీ చూస్తుంటాం, మనం తెలియకుండా మన సబ్ కాన్షియస్ చూస్తుంటాం. బట్ ఏంటంటే నాని గారు డైరెక్టర్ అండ్ మీరు కూడా వన్ ఆఫ్ ది. సో ఇలాంటి ఓకే, నాని గారి కెరీర్ నాకు మ్యాచింగ్ ఉంది. సో నాకు ఎక్కడో కాదు, దూరంగా చాలా మందిని ఫాలో అవుతుంటాం. సో నాకు నా కళ్ళ ముందే ఒక ఇన్స్పిరేషన్ ఉంది అనే ఫీలింగ్ వచ్చింది చేసినప్పుడు. ఆర్టికులేట్ చాలా చోట్ల ఆర్టికులేట్ చేసుకుని ఆ డైలాగ్స్ కూడా మంచి ఎంటర్టైన్ అయ్యాం మేము కొన్ని సీన్స్. మొహం మీద మొహం మీద పెడుతున్నాడు థియేటర్ లో ఒక్కసారిగా. నాకు అదే బ్రో, హిట్ 3 and 3 రోజెస్. ఐ ఫీల్ లైక్ కెరీర్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. ఆ గ్రోత్ అలా కనిపిస్తుంది, సస్టైనబుల్ గ్రోత్ కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జమానా అండ్ చైనా పీస్ అండ్ బాబీ సింహ నేను ఒక సినిమా చేస్తున్నాం. అన్న హైబా పటేల్ గారిది, హైబా పటేల్ చేస్తున్నారు అందులో. ఇది ఒకటి జరుగుతుంది. రీసెంట్ గా ఓపెనింగ్ అయింది. అవును, ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది, మళ్ళీ రేపు షూట్ ఉంది. రేపు నుంచి సెకండ్ షెడ్యూల్ ఉంది. మార్చ్ ఏప్రిల్లో అయిపోద్ది సినిమా అది. సో కెరీర్ ఈస్ గోయింగ్ ఇన్ దట్ రైట్ వే. బ్రో హిట్ 3 కొద్దిగా రీకాల్ వాల్యూ ఇచ్చింది, ఆడియన్స్ దగ్గర తీసింది. నాది స్క్రీన్ ఫేస్ ఏమవుతుందంటే, నా స్క్రీన్ ఫేస్ డిఫరెంట్గా ఉంటుంది. క్యారెక్టర్కి సినిమాకి చాలా తేడాగా ఉంటాయి. సో బయట గుర్తుపడ్డం అనేది చాలా తక్కువ. బట్ అది బ్రేక్ అయిపోయింది, బ్రో హిట్ 3తో అది బ్రేక్ అయిపోయింది. పీపుల్ ఆర్ స్లోలీ రికగ్నైజింగ్ మీ, అది తెలుస్తుంది నాకు. సో ఇప్పుడు ఐ ఫీల్ లైక్ జమానా అండ్ చైనా పీస్ ఇవి వచ్చిన తర్వాత ఇంకొద్దిగా స్ట్రాంగ్ అవుద్ది. అండ్ దెన్ ఇప్పుడు చెప్పినట్టు బాబీ సింహ గారితో చేస్తుంది, అది ఇంకొద్దిగా స్ట్రాంగ్ చేస్తుంది నన్ను. అండ్ ఇప్పుడు సోలో లీడ్గా ఒకటి చేస్తున్నాను. అది మంచి కంటెంట్. అది అనుకున్నట్టు కంప్లీట్ అయిపోతే బ్యాంకబుల్ నేమ్ అవుతానని గట్టి నమ్మకం ఉంది. ఓకే, బట్ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 10 years 11 years 10 or 11 years అయింది. బట్ ఏంటంటే కొంతమంది యాక్టర్స్ మీరు 10 years నుంచి చూస్తుంటే, తమిళ్ కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ, కొంతమంది యాక్టర్స్ వాళ్ళకంటూ ఒకటి ప్రూవ్ చేసుకుంటారు ప్రతి సినిమాలో. చేసుకుంటూ వచ్చి విలన్గా చేస్తూ మళ్ళీ హీరోగా చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు. మీరు ఇందాక చెప్పిన బాబీ సింహ గారు కానీ, చిరంజీవి గారితో విలన్గా చేశారు, వాల్తేరు వీరయ్య. అండ్ చాలా మా దాంట్లో హీరోగా చేస్తాను. మీ దాంట్లో హీరోగా అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉంది ఇందులో. సో యు ఆర్ అన్ యాక్టర్, నువ్వు హీరోనా ఏంటి అనేది ఆడియన్స్ చెప్పేస్తారు. సో ఇప్పుడు ఆయన యాక్టర్గా ఆగిపోలేక హీరో కూడా చేస్తున్నారు కదా. అండ్ విక్రమ్ మూవీలో కూడా ఆయన వన్ ఆఫ్ ది విలన్. మహాన్లో కూడా కైండ్ ఆఫ్ లీడ్ రోల్. బట్ ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్, అరే మీకు ఎప్పుడైనా అనిపించిందా కొంతమంది యాక్టర్స్ని చూస్తుంటే, నేను ఇట్లా స్టార్టింగ్ కెరీర్లో కానీ, మీరు స్టార్టింగ్ కెరీర్లో కానీ, అంటే హీరో సిద్ధార్థ్ గారిలా కానీ, అండ్ కొంతమంది యాక్టర్స్ విలన్గా ఇలాగా చేస్తున్న వాళ్ళు కానీ, ఇలాగా నాకంటూ మార్క్ రావాలి స్టార్టింగ్ మూవీ చేస్తున్నప్పుడు, హీరోగా చేస్తున్నప్పుడు, తర్వాత మామూలుగా సపోర్టింగ్ క్యారెక్టర్స్, లీడ్ రోల్స్ కొన్ని చేస్తున్నప్పుడు కూడా, అరే నాకు ఇట్లాంటి గుర్తింపు రావాలి, ఒక యాక్టర్గా ఈ హీరోలాగా ఉంటే కొంచెం నాకు కెరీర్ వైజ్ కూడా చాలా బిల్డ్ అవుద్ది అని ఎప్పుడైనా అనుకున్నారు స్టార్టింగ్ కెరియర్లో మీరు? అంటే నా మోస్ట్ ఫస్ట్ ఇన్స్పిరేషన్ వాజ్ మాధవన్ గారు. కాలేజ్లో మ్యాడీ అనడం, మాధవన్ గారు ఉదయ్ కిరణ్ గారితో వెళ్తూ పోల్చడంతో నాకు ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ ఎలిమెంట్ వాజ్ దట్. ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉండాలని అనుకోలేదు. బట్ ఐ హ్యావ్ ఒక్కొక్కరికి ఒక యూనిక్ స్పేస్ క్రియేట్ అవుద్ది. ఐ మీన్ దట్ ప్రాసెస్ అవుతుంది. ఐ బిలీవ్ దట్. అండ్ నా దృష్టిలో ఏంటంటే కన్సిస్టెన్సీ ఇస్ ద సక్సెస్. నన్ను కన్సిస్టెంట్ గా చూస్తాను అన్నావు కదా నువ్వు, అండ్ ఆ గ్రోత్ చూస్తాను అన్నావు కదా, అప్పుడు నువ్వే చెప్పాలి వేర్ ఐఎమ్ స్టాండింగ్ అనేది. మేము మీలా కావాలని మీరే అన్నారు కదా ఒక బిజినెస్ స్టార్టింగ్ నుంచి అని. ఇట్స్ లైఫ్ టైమ్ బిజినెస్. ఆనెస్ట్గా చెప్పండి, లైఫ్ టైం నేను ఇందులో ఉందామని దిగాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సేఫ్టీ నెట్స్. ఏ సేఫ్టీ నెట్స్ పెట్టుకోలేదు. ఏ ఆపర్చునిటీ వైపు ఇంకా ఎవరిని మామూలుగా ఏమైనా క్వశ్చన్ అడిగినా ఐ డోంట్ విజువలైజేషన్, నాకు ఏం దొరకదు. ఇది కాకుండా ఏం చేస్తాను ఏమో నాకు తెలియదు. ఇఫ్ నాట్ అన్ యాక్టర్ వాట్ యు డు అంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు. నువ్వు చెప్పు, నీకేమైనా తెలిస్తే. సో ఇద్దరిని తీసుకొని అట్లా ముంబాయి, ఢిల్లీ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. అయిపోయింది కదా ఇది. దీనికన్నా ఇంకేం ఆలోచిస్తాను నేను. ఇదే నా లైఫ్ టైం మోటో, ఇదే. ఇది ఇంట్లోనే ఉంటా, వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ పెట్టుకోలేదు, పెట్టుకుని కూడా. ఓకే.
బట్ అన్న నార్మల్గా బ్రో సినిమా చేశారు పవన్ కళ్యాణ్ గారు అండ్ సాయి ధరమ్ తేజ్. ఎట్లా అనిపించింది ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అప్పటికి అప్పటికి అవ్వాల. క్యాంపెయిన్స్ చేస్తున్నారు క్యాంపెయిన్స్ చేస్తున్నారు, బట్ ఒక స్టార్ తో చేస్తున్నప్పుడు వాళ్ళ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గారు ఆయనతో చేస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? బ్రదర్ వైబ్ ఉంది ఆయనతో. ఆబ్వియస్లీ నాకు ఎంటర్ అయ్యేటప్పుడు తెలియదు నా రోల్ ఎంత ఇంపార్టెంట్ రోల్ అని నాకు తెలియదు ఫస్ట్. యాజ్ ఐ సెడ్ ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పినట్టు షూట్ స్టార్ట్ అయిన రోజు నన్ను పిలిచారు సెట్ కి, పిలిచి చూసుకున్నారు, ఫోటో తీసుకున్నారు. నెక్స్ట్ డే నేను సెట్ లో ఉన్నా. ఓకే. సో ఇట్ హ్యాపెన్ లైక్ దట్, దెర్ ఇస్ నో ఆడిషన్. బట్ అప్పటికే వర్క్ షాప్ లో చేస్తున్నారు చాలా మందితో, 6 months నుంచి అవి చేస్తున్నారు. కానీ ఇది సడన్ ఇంకా కాదు ఇంకెవరో కావాలన్నప్పుడు సినిమా పిక్ చేసుకుంది నన్ను. ఆ ప్రాసెస్లో త్రివిక్రమ్ గారు, సముద్రగిరి గారు వీళ్ళందరికీ వీడు కరెక్ట్, తమ్ముడు వీడు సరిపోతాడు అనిపించి తీసుకున్నారు. నేను ఎంటర్ అయిన తర్వాత స్క్రిప్ట్ నా చేతిలోకి వచ్చినాక తెలిసింది, ఓకే ఇది ఇంపార్టెంట్, బీట్ ఉన్న రోల్, ఇది సినిమాలో బీట్ క్రియేట్ చేసే రోల్ అని అప్పుడు అర్థమైంది. అది అర్థమైంది అయితే ఐ జస్ట్ ప్రిపేర్డ్ మై లైన్స్ అండ్ ఆల్ ద స్టఫ్, ఐఎమ్ రెడీ. కళ్యాణ్ గారితో ఎట్లా ఉండేది? కళ్యాణ్ గారితో చెప్పా కదా, అది కూడా చాలా చోట్ల చెప్పా. ఈ ఇంత డిస్టెన్స్ లో కూర్చొని ఒక 15 minutes స్పెండ్ చేసే అవకాశం కలిగింది. అది లైఫ్ టైమ్ ఇట్ విల్ బి అ మెమరీ. చాలా మందికి ఇట్స్ ఎ డ్రీమ్ టు, ఆయన అలా దూరం నుంచి చూడడమే చాలా పెద్ద డ్రీమ్. నేను ఆయనతో కూర్చున్న 15 నిమిషాలు కూర్చున్నా, ఆయన కొబ్బరి నీళ్ళు ఇస్తే అవి తాగా ప్రశాంతంగా. ఆయన నా కెరీర్ గురించి అడిగారు, నా పేరు, ఏ ఊరు, ఇవన్నీ అడిగారు. ఈ కాన్వర్జేషన్ మాట్లాడగలిగాను. సో చాలా మంది పెద్ద డ్రీమ్ నాకు ఫుల్ఫిల్ అయిపోయింది ఆయనతో కలిసి పనిచేయడం. అండ్ షార్ట్ టైంలో ఒకసారి మాట్లాడా, అదేదో కంటిన్యూటీ గుర్తు చేశాను. లేదు దాని గురించి కదా వేరే దాని గురించి అడుగుతున్నా అని మాట్లాడారు అప్పుడు. సో యా ఆయనతో కూడా 14 days చేసినట్టు. 14 daysలో మోస్ట్లీ 5-6 days ఉన్నారు ఆయన సెట్లో. ఒక హీరోతో చేసినప్పుడు మళ్ళీ అదే హీరో నెక్స్ట్ షూట్ లేదని కలిస్తే ఆ టైంలో ఒక బాండింగ్ కానీ అయిందా మీకు? అలా సందర్భం ఏదైనా ఎదురైందా మీకు? మనం ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసాం, ఇప్పుడు కలిసినప్పుడు నీకేమనిపించింది? అదే ఉంటుంది, కొద్ది క్లోజ్. అదే చెప్పారమ్మా, ఇంతకు ముందు చేసాం ఒక 3 years బ్యాక్, ఇప్పుడు చేస్తున్నాం. సో ఎలా ఉంటుంది, హ్యూమన్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. లెవెల్స్, ఎక్స్ప్రెషన్ లెవెల్స్ మారుతాయేమో కానీ మనకి ఆల్రెడీ తెలిసిన తర్వాత నుంచి కాన్వర్సేషన్ ఐస్ బ్రేకింగ్ ఉండదు, డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటా ఆ టైప్ లో. ఓకే. నెక్స్ట్ అన్న, ఇప్పుడు దాకా మూవీస్ చేసుకొని వచ్చారు, బట్ ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ కానీ సీన్స్ కానీ అనుకున్నంత సక్సెస్ కానప్పుడు కానీ, మీకు ఎవరైనా చెప్పినప్పుడు కానీ ఫెయిల్ అవడం, స్టార్టింగ్ నుంచి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, ఎన్నిసార్లు సక్సెస్ అయ్యారు? ఫెయిల్ సక్సెస్ మన చేతిలో ఉండదు. అంటే దట్ ఈస్ ద డెఫినేషన్ అగైన్. నా సక్సెస్ ఈజ్ లైక్ నేను సినిమాలో చేయడమే నా సక్సెస్ అయిపోయింది. నా ప్లెజర్ పాయింట్ కూడా సెట్లో ఉండడం, సెట్లో రోల్ క్రియేట్ చేసుకున్నప్పుడు వచ్చే ప్లెజర్, నేను ఆ బీయింగ్ ఇన్ దట్, నాట్ సూర్య శ్రీనివాస్గా కాకుండా నేను సో ఎక్స్ రోల్లో చేస్తున్నప్పుడు దాంట్లో ఉండే ఎలిమెంట్స్, ఆ ప్రాసెస్లో మనం చాలా అన్లర్న్ చేసుకుంటుంటాం. నేను కాబట్టి సూర్య కాబట్టి ఇలా కూర్చొని ఇలా అంటాను. ఇఫ్ ఇట్స్ ఎ రోల్, జమానాలో విజయ్ రోల్, హీ వోంట్ బి లైక్ దట్, కొద్దిగా ఇలా ఏదో కొద్దిగా రెక్లెస్గా కూర్చొని అలా ఉండడం, ఇది చేస్తాం. సో మన రెగ్యులర్ లెర్నింగ్స్ చిన్నప్పటి నుంచి క్రియేట్ అయిపోయిన బాడీ లాంగ్వేజ్ని పక్కన పెట్టి ఒక రోల్ని క్రియేట్ చేసుకుంటాం కదా, చేసుకుని అవి గుర్తుపెట్టుకుంటూ ఆ రోల్ని పోర్ట్రే చేస్తాం కదా, దట్ ఈస్ ద ప్లెజర్ ఫర్ మీ. ఓకే. ఆ ప్లెజర్ నాకు సక్సెస్. ఆ సినిమాలు కన్సిస్టెంట్గా చేసుకోవడం నాకు సక్సెస్. రిజల్ట్ ఆల్వేస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, బికాజ్ ఇట్స్ కొలాబరేటివ్ వర్క్. నువ్వు ఒక మాట, నువ్వు పేపర్ ఇచ్చింది, పేపర్ మీద యాస్టీజ్ రావాలంటే చాలా మంది పని చేయాలి దానికి. సో ఆ పనిలో ఆ 24 crafts ఎవరి దిక్కులు చూసినా దిక్కు లేకుండా పోద్ది సినిమా. ఓకే. అందరూ కన్సిస్టెంట్గా ఒక ఎనర్జీని నమ్మి సినిమా చేస్తే ఆ సినిమా కరెక్ట్గా ఎంపథైజ్ అయ్యి ఆడియన్స్ ఓకే చెప్తే సినిమా సక్సెస్. ఇవి మన చేతిలో ఉండదు, ఏ ఒక్కరి చేతిలోనే ఉండదు. కొలాబరేటివ్గా మంచి కథల్ని, మంచి పీపుల్ని చూస్ చేసుకుని పని చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అంటే సూర్య శ్రీనివాస్ బ్రో ఇప్పటిదాకా చేసిన మూవీస్కి, ప్రజెంట్ ఇప్పుడు చేసిన మూవీస్కి జాగ్రత్తలు అంటే అటువంటి? నేను కరెంట్లీ కంటెంట్ ఇవన్నీ చూస్తున్నా. అట్ ద సేమ్ టైం కథ, ఎనీ టైం కథ నేను చేయగలను లేదా, అవి బేస్ థింగ్స్. అండ్ దెన్ ఎగ్జిట్ పాయింట్ కరెక్ట్గా తీసుకెళ్ళగలుగుతారు లేదా, ఎగ్జిట్ పాయింట్ అంటే రిలీజ్ ప్రాపర్గా చేసుకుని ప్రమోషన్ బాగా చేయగలరా లేదా, ఇవి చూసుకుంటున్నాం. వెదర్ అవి ఉందా లేదా. మన అంతకుముందు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో కొన్ని తెలుస్తుంటాయి మనకు, ఓకే ఇది ఇలా వెళ్తే ఇలా వెళ్ళిపోద్ది సినిమా, అనుకున్న ట్రాన్స్లేట్ అవ్వదని కొన్ని మనకు అర్థం అవుతుంటాయి. అవి జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
ఆన్బోర్డ్ అవ్వకుండా. అంటే ప్రెసెంట్ ఇంతకు ముందుకి ఇప్పటికి సూర్య శ్రీనివాస్ బ్రో చేంజ్ అయిందంటే క్యారెక్టర్ వైజ్ ఆయన స్టోరీ చూసుకుంటే యాక్షన్ చూస్తున్నారా, ఎమోషన్ చూస్తున్నారా, ఫ్రెండ్లీగా ఉన్న క్యారెక్టర్ టైప్ కానీ, గ్రే క్యారెక్టర్ కానీ ఎటువంటి చూసి సెలెక్ట్ చేసుకుంటున్నారు స్టార్టింగ్ ఇప్పటికి? అదే వచ్చిన ఎంక్వైరీలో 4-5 వస్తే దాంట్లో మనం దేనికి సూట్ అవుతున్నాం ఆ టైంకి స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆలోచిస్తుంది. అప్పటికప్పుడు లేదు నాకు ఇదే రావాలి అని కూర్చోను. కరెంట్లీ చేస్తున్న జానర్స్ ఏంటి, అది మిస్టిక్ థ్రిల్లర్, నెక్స్ట్ ఒక గ్రౌండెడ్ సూపర్ హీరో, మోస్ట్ ఎంపథైజ్ అవ్వగలరా లేదా అది చూసుకుంటున్నాను. నేను ఎంపథైజ్ అవ్వగలిగితే అది నేను చూసినప్పుడు నేను ఎంపథైజ్ అవ్వగలనా లేదా అనే ఫీలింగ్ ఉందా లేదా చూసుకుంటున్నాను. ఓకే. సూర్య గారు మీరు ఎంసీఏ చేసి యాడ్ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు యాక్టర్గా ఉన్నారు. సేఫ్ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఈ అన్సెర్టైన్ ఇండస్ట్రీలోకి రావడం మీద ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? నిజంగా ఇప్పుడు మీరు హ్యాపీ అయినా? ఐ వాజ్ ఎన్ ఏడీ ఫర్ టీవీ షోస్. యాడ్స్తో కెరీర్ స్టార్ట్ అయింది. నిజంగా జాబ్స్ వచ్చి ఆఫర్లో అట్లా చూపించి ఇంట్లో చెప్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్, నీకు అన్ని తెలుసురా నాన్నగారు అన్నారు. ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. లైక్ సింపుల్గా చూసుకుంటే సింపుల్గానే ఎంటర్ అయ్యాను. ఓకే. ఇట్స్ అ ప్రాసెస్ అండ్ ఇట్స్ అ డైనమిక్ ఫీల్డ్. ఎప్పటికప్పుడు మారుతుంటే ఎప్పటికప్పుడు నువ్వు యూ షుడ్ బి రెడీ. ఒక యుద్ధంలో ఉన్నట్టే రెడీగా ఉండాలి, ఎప్పుడు డిసిప్లిన్గా ఉండాలి. ఎవ్రీ డే ఈజ్ అ డ్యూ ఫర్ యువర్ డిసిప్లిన్. ఇవన్నీ ఉండి పెట్టుకుంటే అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఇఫ్ యూ సాఫ్ట్వేర్లో ఉంటే ఎవ్రీడే అదే పని, ఎవ్రీడే నాకు అదే ఎనర్జీ. అండ్ బీయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యూ విల్ ఎక్స్పోజ్ టు మెనీ న్యూ టాలెంట్స్, మెనీ న్యూ ఫేసెస్, కొత్త లెర్న్ చేసుకుంటూ ఉంటాం, ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. సో ఐఎమ్ డామ్ హ్యాపీ దట్ దీంట్లో నేను కన్సిస్టెంట్గా ఉంటూ కన్సిస్టెంట్గా పని చేసుకోగలుగుతున్నాను. అండ్ సేఫ్టీ నెట్స్ పెట్టుకోకుండా దూకినందుకు ఇండస్ట్రీ నన్ను కాపాడుతూనే వస్తుంది. ఓకే. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఆడిషన్స్లో జరిగే అవమానాలు ఎలా ఉంటాయో మీరు చూశారు. ఇప్పటికీ ఆ రిజెక్టెడ్ ఫీల్ నుంచి బయటికి వచ్చారా, లేక ఇంకా ఆ భయం ఉంటుందా? నేను చూసానంటే మనం అనుకుంటాం ఒక బేసిక్గా ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ బిజీ ఎంటిటీ, బిజీ, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఇట్స్ లైక్ నీకు అది ఎమోషన్, నేను ఆడిషన్ ఇచ్చా రిజెక్ట్ అని నీకు ఎమోషన్, వాళ్ళకి అది కాదు, వాళ్ళకి పని ఆ టైంకి అయిపోయింది. ఇప్పుడు నీ మీద ఫోకస్ చేసుకుంటూ కూర్చుంటే నీ మీద ఎంపథైజ్ అవుతుంటే వాళ్ళు నెక్స్ట్ పని చేసుకోలేరు. నువ్వు అలా చూస్తే నీకు కూడా బాధ అనిపిస్తుంది. ఓకే మేబీ ఇది మంది కాదు, ఇంకోటి ఏదో ఉందేమో. యుల్ బి హ్యాపీ, యుల్ బి ఇన్ సెన్స్ ఎనీ యాక్టర్, ఇట్స్ బిజీ ఎంటిటీ. వాళ్ళు పని ఉన్నప్పుడు వాళ్ళ పనికి మ్యాచ్ అయితే నువ్వు డిజర్వ్డ్ రెస్పెక్ట్ వచ్చేస్తుంది. నా పర్స్పెక్టివ్ నేను ఏమంటానంటే రెస్పెక్ట్ షుడ్ బి డిజర్వ్డ్, నాట్ టు బి డిమాండెడ్. మనం అడగొద్దు, అది ఆటోమేటిక్గా వస్తుంది, వచ్చే టైంకి వస్తుంది. నువ్వు కన్సిస్టెంట్గా హానెస్ట్గా పని చేసుకుంటూ పోతే నీ పొజిషన్ ఒకటి ఉంటుంది ఇండస్ట్రీలో. నేమ్ ఎనీ ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ ఉండి నీ డబ్బులు ఉండి, బ్యాక్గ్రౌండ్ లేకపోని డబ్బులు లేకపోని, అందం ఉండని అందం లేకపోని, స్కిల్ ఉండి స్కిల్ లేకపోని, నువ్వు హానెస్ట్గా పని చేస్తే మాత్రం ఇండస్ట్రీ నీకు పొజిషన్ ఇస్తుంది. ఆ పొజిషన్ కాపాడుకోవడం మన బాధ్యత. మహానట్లో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్కి ఫేషియల్ సూపర్ ఇంపోజిషన్తో యాక్ట్ చేశారు. లెజెండ్ని ఇమిటేట్ చేయడం అంటే అది ఒక రిస్క్. బాగోకపోతే ట్రోల్స్ ఎలా అవుతాయో అని అప్పుడు నిద్రపట్టని రాత్రులు ఉన్నాయి. ఐ థింక్ ట్రోల్స్ నేను అది చేసినప్పుడు ఒకటి గోవిందరాజు రోల్కి ఆడిషన్ చేశారు. అండ్ దెన్ షర్ట్ లేకుండా ఫోటో పంపించమన్నారు. పంపించిన తర్వాత ఇలా ఎన్టీఆర్ గారికి డూప్గాను చేయాలి, సూపర్ ఇంపోజిషన్ ఉంటుంది, నీ ఫేస్ ఉండకపోవచ్చు అన్నారు. నేను అప్పుడు చూసింది ఏంటి, చేయకముందు నేను చేసింది ఓకే ఒక రోజు చేసి వస్తే ఓ సర్టెన్ అమౌంట్ వస్తుంది, మంచి అమౌంట్, అది ఆ యాడ్కి వచ్చే అమౌంట్ వచ్చేస్తుంది. 30 మోర్ దెన్ దట్ అయితే 80. సో వస్తుంది, ఏముంది ఒక లెర్నింగ్, కరసం నేర్చుకోవచ్చు ఓ 2 పూటలు వెళ్ళి అని దిగిన తర్వాత నాకు పాతాళ భైరవి సీక్వెన్స్ అంటే నేనేది చాలా చాలా ఊహించేసుకున్నా, ప్రిపరేషన్ గట్టిగా ఉంటాయేమో. పాతాళ భైరవి ఆ ఫైట్ వీడియో ఇచ్చారు. అండ్ మరి ఆయన చూసింగ్ బిలీఫ్ ఏమో ఆయనకి ఇచ్చి కరసం నేర్పించే టీంకి పరిచయం చేశారు. 2 పూటలు వెళ్ళా అది చూసుకున్నాం, అదే ప్రాక్టీస్ చేసాం. ఓకే. సెట్కి వెళ్ళిన తర్వాత ఇంకేదో డిస్కషన్ ఉంటుందేమో అనుకున్నా. మేకప్ చేశారు, నీట్గా అంతా అయింది. పీపుల్ ఎవరైతే డిజైనర్ ఉంటారో స్టైలిస్ట్, దే ఫెల్ట్ హ్యాపీ, భలే సెట్ అయ్యాడని. అండ్ దెన్ నేను అనుకున్నా అబ్బాయి ఎలా వస్తే బాగుంటుంది, ఫేస్ కూడా వచ్చేస్తే బాగుంటుంది. బట్ దెన్ డాట్స్ అన్ని పెట్టినప్పుడు ఫొటోస్ 360 degreesలో ఫొటోస్ తీశారు. ఓకే. దెన్ ఐ అండర్స్టాండ్ ఓకే దట్స్ ఓకే అనుకుని లోపలికి వెళ్ళిన తర్వాత నాగేశ్వర్ గారు మీరు ప్రాక్టీస్ చేశారు, ఇది చేసేయండి అన్నారు. అంతే, కెమెరా పెట్టారు, చేసాం, అయిపోయింది. దెర్ ఈస్ సో నో సచ్ డ్రామా కానీ ఇటువంటి ఏం లేదు.
అంత సింపుల్గా అయిపోయింది. అంత సింపుల్గా. అండ్ దాని తర్వాత దాని వాల్యూ నెమ్మది తెలిసింది. ఓకే, ఇది చాలా పెద్ద విషయం అట ఎన్టీఆర్ గారిని రిప్రజెంట్ చేయడం అని. అంటే వింటుంటాం కదా బయట, చాలా మంది ఎవరు చేశారని ఎంక్వైరీ కూడా చేశారంట. ఓకే. బట్ నేనేమనుకున్నారు, నా బాడీ కనిపిస్తుంది, ఫేస్ కూడా కనిపించలేదు, దాన్ని ఎంక్వైరీ చేయడం ఏంటి అనుకున్నా. బట్ దే ఫెల్ట్ లైక్ ప్రాపర్గా బ్యాక్ సైడ్ నుంచి ఆ బాడీ టోన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ప్రాపర్గా ఉంది అనే ఫీలింగ్స్ ఉన్నాయని. ఓకే. సో దట్స్ బ్లెస్సింగ్. మీరు 60+ కమర్షియల్స్ చేశారు, చాలా సినిమాలు చేశారు, కానీ ఇప్పటికీ ఆడియన్స్కి సూర్య శ్రీనివాస్ అంటే ఫేస్ గుర్తుంది కానీ పేరు గుర్తుండదు. ఇది మీ ఫెయిల్యూరా లేక ఇండస్ట్రీలో గుర్తింపు రావడం ఎట్లానే ఉంటుందా? అండ్ కెరీర్ ఎక్కడ ఆగలే కదా, వెళ్తుంది, కెరీర్ ఎక్కడ ఆగలే, వెళ్తుంది. అండ్ ఫినాన్షియల్స్ గ్రోత్ కూడా బాగానే ఉంది. సో అది పేరు గుర్తుందో లేదో అది మనం వ్యాలిడేట్ ఎప్పుడు చేసుకోవాలి. నేను పని చేసుకుంటూ పోవడం తప్ప వ్యాలిడేషన్స్ కోసం చూసుకోలే. వ్యాలిడేషన్ వచ్చే రోజు వద్దన్న వచ్చేస్తుంది గట్టిగా. యాక్టర్స్ చాలా వరకు బాడీ ఫిజిక్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి నార్మల్గా. అంటే కొంతమంది ఫేసు రౌండ్గా ఉండడం కానీ స్టార్టింగ్ మూవీస్లో కానీ మీకు ఎప్పుడైనా అట్లా ఏమైనా జరిగిందా? మీరు ఎవరైనా చూడడం కానీ? నేను ఒక సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమా పేరు ఇప్పుడు చెప్పిన సినిమా రిలీజ్ అయ్యి దాని రిజల్ట్ చూస్తుందని చెప్తా. ఇట్ షార్ట్ సో మెనీ ఇయర్స్. ఓకే. మొన్న చిన్న ప్యాచ్ వర్క్ చేసాం. ఫస్ట్ షాట్ కి లాస్ట్ షాట్ కి తేడా ఏం లేదు. అంటే అంత మెర్జ్ అయింది నా ఫేస్ కావచ్చు, సేమ్ అలా మెయింటైన్. ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్. ఇది బాడీ అనేది టూల్ కదా, యాక్టర్ కి బాడీ అనేది టూల్. అండ్ టైమ్ లైన్స్ నీ చేతిలో ఉండవు, ఫిల్మ్ మేకింగ్ టైమ్ లైన్స్ యాక్టర్ చేతిలో ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరం చేశారు, ఈ నెల చేశారు, ఒక 6 నెలల తర్వాత నేను పిలుస్తారు సమ్ టైమ్స్. పిలిచినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు బి ఆ లుక్ ఇవ్వగలగాలి. సో దానికి యాక్టర్ చేయాల్సిన బాధ్యత ఏంటి, నీ మెయింటైన్ చేసుకోవాలి. నువ్వు నేమ్ ఎనీ టైం ఏ టైంలో నేను పిలిచినా నువ్వు అదే టైప్లో ఉండగలగాలి. హెయిర్ అండ్ మేకప్ చిన్న మార్చుతారేమో కానీ ఫిజికల్ టోనాలిటీ మోస్ట్లీ అలా ఉండాలి. లేదు చూస్ చేసుకున్న సినిమాని ఈ సంవత్సరం నేను ఒక సినిమా చేస్తున్నా, దీనికి లుక్ ఎలా ఉండాలి, కొద్దిగా బాడీ వెయిట్ ఉండాలి అనుకుంటే దానికి గ్రూమ్ అయి చేసుకుంటాం. బాడీ తగ్గాలనుకుంటే మళ్ళీ టైం తీసుకుని తగ్గి చేసుకోవాలి. అంటే యాక్టర్స్ అందరూ చేస్తున్నారు ఇది. అంటే దే నో ద టెక్నిక్ ఆఫ్ మెయింటైనింగ్ దేర్ టూల్. వాళ్ళ బాడీని మెయింటైన్ చేసే టెక్నిక్స్ మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్కి అందరికీ అర్థమైంది, అర్థమయ్యి చేసుకుంటారు. అండ్ ఇట్స్ వాట్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ యాక్టర్. వాట్ ఈస్ లైఫ్ అంటే ఏం చెప్తారు ఈ 10 years జర్నీలో? అది చెప్పగలిగితే నేను లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ కాన్స్టెంట్ గా నువ్వు రెడీ. స్ట్రగుల్స్ అంటే ఫెయిల్యూర్స్ చూసారు, సక్సెస్ కూడా చూసారు. ఐ డోంట్ సీ దెమ్ యాజ్ ఎ ఫెయిల్యూర్స్, దే ఆర్ లెర్నింగ్స్, ఆల్వేస్ లెర్నింగ్స్. అంటే ఇవన్నీ మన పదాలు పెట్టుకుంటాం, పదాలు నువ్వు కన్సిస్టెంట్ చేసుకుంటూ పోవడమే. ఓకే. ఏదైనా హీరో అన్న ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఏదైనా నాగ చైతన్య గారు, ఏ వీళ్ళలో అంటే ఏ హీరో బాగా ఇష్టం? పవన్ కళ్యాణ్, ఖుషి బాగా ఇష్టం. గోల్ దేర్ బాయ్ హియర్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఓకే, సింపుల్ గా చెప్పారు. వన్ హూ రూల్స్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు? బద్రి. ఓకే. ఫన్ ఆర్ సెలబ్రేషన్? జల్సా. yes. క్లా ఆఫ్ అన్ యానిమల్? CLAW. ఓకే, ఇది బాగానే చెప్పారు. ఏ హోలీ ప్లేస్ ఇన్ ఉత్తరాఖండ్? బద్రీనాథ్. ఓకే. ఈసారి నేను ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు సినిమా వికీపీడియా ఫోన్లో పెట్టుకుని చూసుకుని వస్తా. వికీపీడియా. ది రైట్ గై ఆర్ ది పర్ఫెక్ట్ మ్యాన్? సరైనడు. ఓకే. హెవెన్లీ అబోర్డ్ ఆఫ్ లార్డ్ విష్ణు? అలా వైకుంఠపురంలో. ఓకే. వీల్ ఆర్ సైకిల్? చక్రం. వన్ హూ ప్రాక్టీసెస్ యోగా? యోగి. వన్ హూ రెసిస్ట్స్ RESISTS రెసిస్ట్స్ అథారిటీ? రెబల్. వన్ హూ విత్ స్ట్రాంగ్ ఆర్మ్స్? బాహుబలి. నార్మల్గా నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్ వచ్చేవి కానీ పెద్ద స్టార్స్ తో? సపోర్టింగ్ రోల్స్ ప్రస్తుతానికి ఏం లేవు, ఇప్పుడు చేస్తున్నాను లీడ్ రోల్స్. ఓకే. యాజ్ ఐ సెడ్, చైనా పీస్ జమానా ఈ 30th వచ్చేస్తుంది, చైనా పీస్ Feb 27th వస్తుంది. ఓకే. అండ్ కరెంట్లీ షూట్ లో ఉన్నది బాబీ సింహ అన్నది నాది. అండ్ యాక్షన్ మూవీ అది మిస్టిక్ థ్రిల్లర్, ఒక థ్రిల్లర్. ఓకే. అండ్ నేను లెంత్ సపోర్టింగ్
ఆ కైండ్ ఆఫ్ సెకండ్ లీడ్ అనొచ్చు. సెకండ్ లీడ్. ఓకే. ఆయన టైటిల్ రోల్ అయింది, సెకండ్ లీడ్ నేను. అండ్ నేను మాస్టర్ భరత్ ఒకటి చేస్తున్నాను. ఓకే. అది కూడా 4th నుంచి 10th అయిపోద్ది, షూట్ అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది. ఓకే. సో అది కాకుండా నేను సోలోగా ఒకటి చేస్తున్నా. రొమాన్స్, యాక్షన్? కాదు, అది చిన్న గ్రౌండెడ్ ఫ్యాంటసీ ఫిల్మ్. ఓకే. లవ్ స్టోరీ ఉంటుంది బట్ ఒక గ్రౌండెడ్ సూపర్ హీరో అనొచ్చు. ఓకే. సో అదొకటి జరుగుతుంది. దాంట్లో ప్రభాకర్ గారి అమ్మాయి ఒక హీరోయిన్ చేస్తుంది, ఇంకో హీరోయిన్ కూడా ఉంది. ఓకే. ఇంకా ఫైనల్ చేయాల. సో ఎన్ని 3 రన్ అవుతున్నాయి, 2 రిలీజ్కి ఉన్నాయి. ఇవన్నీ లీడ్ రోల్సే. అండ్ కపుల్ ఆఫ్ డిస్కషన్స్ గోయింగ్ ఆన్. ఇది కాకుండా ఇంకొక 3 ఈ ఇయర్లో సైన్ చేసేస్తాను. షూట్ ఎప్పుడు ఏంటనేది. పెద్ద మూవీసేనా? నా మూవీస్, మీ మూవీస్, హీరో అంటే నేను షోల్డర్ చేయగలిగిన మూవీస్, అంటే నేను షోల్డర్ చేస్తాను ఆ సినిమాని. ఓకే. థ్యాంక్ యూ. షోల్డర్ ఇన్ సెన్స్ ప్రొటగనిస్ట్ గానే వెళ్తుంది. బాగుంటాయి కథలు, చాలా బాగుంటాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ ఇంకా నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా మీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని, జమానా అండ్ చైనా పీస్, ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా మీరు ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలని, నెక్స్ట్ ఎప్పుడు పిలిచిన నా దగ్గర రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ యూటీవీ ఆల్సో.